నువ్విలా మాట్లాడకపోతే నేనేమని అర్థం చేసుకోను. అప్పుడు తాగున్నాను, ఫ్రస్ట్రేషన్లో ఏవేవో మాట్లాడేశాను. ఏం మాట్లాడానో కూడా జ్ఞాపకం లేదు. ఇక మీద ఎప్పుడూ నేను అలా చేయను కన్నా, ట్రస్ట్ మీ. అన్ని తప్పుల్ని క్షమించవచ్చు, కానీ కొన్ని తప్పులు క్షమాపణకి మించిన తప్పులు. నువ్వు ఈరోజు చేసింది ఒట్టి తప్పు కాదు, నీ జీవితం మీదే ఒక బ్లాక్ మార్క్ వేసుకున్నావు. ఎప్పటికీ ఈ తప్పుని క్షమించలేను. అండ్ ఇంకొక విషయం, తాగడం తప్పు చేయడానికి లైసెన్స్ కాదు. ఆ తాగుడే నీ జీవితాన్ని పాడు చేస్తుంది, తెలుసుకో ముందు. అలాగే నీ నాలుక మీద కూడా కొంచెం నియంత్రణ పెట్టుకో. తాగి ఊగడం క్షమాపణకి సాకు కాకూడదు కదా. లేదు కన్నా, ప్లీజ్ ట్రస్ట్ మీ. ఇంకెప్పుడు నేను అలా చేయను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. సాధ్యం కాదు. ఇంకో విషయం, నీ బ్రతుకుకి తాగుడు ఇంపార్టెంట్ కాదు సంజు. నీ సొంత అలవాట్లు వేరే ఒకరికి ముళ్ళు కాకూడదు. రేపు నీ అలవాట్లే నీ పతనానికి ఆయుధాలు అవుతాయి, గుర్తుంచుకో. ఒరే కుక్క, ఎవరికి ఎవరు ఆయుధాలు అవుతారో చూస్తూ ఉండు. మిస్టర్ తేజస్. హలో మిస్సెస్ నిత్య తేజస్. ఎంత చక్కగా ఉందో కదా. అబ్బా, ఇన్ని రోజుల్లో ఇదొక్కటే నువ్వు మంచిగా ఒప్పుకున్నావు. హలో, అదేం కాదు, నా పేరు ముందే బాగుంటుంది, దానికి మీ పేరు చేర్చాక కొంచెం చక్కగా అనిపిస్తుంది అంతే. ఆహాహా, దొంగ అలాగే దోశ తిప్పేసింది. నిత్య, నాకు ఈ క్షణంలో అంతా ఒక కలలా అనిపిస్తోంది తెలుసా. మా అమ్మ నాన్నలు మన పెళ్లికి ఒప్పుకున్నారు. అందరూ కలిసి మనం వాళ్ల ముందే పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ నిజంగా జరుగుతాయని నేను అనుకోలేదు తెలుసా. ఇక ఒకే ఒక్క రోజు ఈ కళ్ళకి కొత్త అర్థం రాబోతుంది. నిత్య, మనం ఎప్పటికీ కూడా ఇలాగే కలిసుంటాం. ఐ లవ్ యూ తేజస్. ఐ లవ్ యూ టూ నిత్య. అరే, ఇంతలా మాట్లాడి కళ్ళలో నీళ్లు నింపుకున్నావా? సంతోషం. సంతోషం వస్తే నవ్వాలి. ఏం జరిగినా నీ కళ్ళు చెమర్చడానికి నేను మాత్రం అస్సలు ఒప్పుకోను. నీ గర్ల్ ఫ్రెండ్ మనసులో ఏముందో నేను వెతికి తెలుసుకోవాల్సి వచ్చింది. ఇదిగో చూడు. నాన్న, నిజంగా ఇదంతా నిధి మీతో చెప్పిందా? ఐ మీన్, మీరు నిజంగానే తనని అడిగారా? మరేమనుకున్నావు నన్ను? చిటిక వేసేలోగా తన మనసులో ఏముందో తెలుసుకుని తను ఏం కోరుకుంటుందో నీ నుండని పట్టిక వేసి తీసుకొచ్చాను. అదే ఇది. నాన్న, లవ్ యూ నాన్న. నిత్య మెడలో తాళి ముడివేసే వేళ నా చేతిలో తాంబూలం ఉంటుంది. అక్కడ వాళ్ళ అప్పగింతలు చేస్తుంటే ఇక్కడ నేను నీకు నిధితో పెళ్లికి మన వాళ్ళను ఒప్పించడానికి నేను ముందుంటాను. కానీ ఆ మంటపంలో నిధికి నువ్వు నీ ప్రేమని చెప్పాలి. ఇది నా ఆశ కాదు బాబు, నీ నిధి కళ. నిధి కళ? నిన్నిలా వదిలేస్తే నిత్య ఇంకో ఏడాదిలో ఉయ్యాలూపుతూ ఉంటుంది. కాని నువ్వు మాత్రం ఇలాగే ఉంటావు, నిధితో నీ ప్రేమని చెప్పకుండా. అది కాదు నాన్న, మండపంలో ప్రేమ చెప్పాలా? నువ్వు మంటపంలో చెప్తావో, మందిరంలో చెప్తావో, ఇప్పుడు చెప్తావో, రేపు చెప్తావో అది ముఖ్యం కాదు. నాకు వీలైనంత త్వరగా నా కోడలి ఇంట్లో అడుగు పెట్టాలి. నీ మనసుని చెడగొట్టడానికి ఎన్ని నాటకాలు ఆడుతున్నారో
ఈ అన్యాయం గురించి నేను తెలిసి ఊరుకుంటే వాళ్ళకన్నా పెద్ద పాపం చేసిందని అవుతాను. అక్క పెళ్లి రోజున నిధి కోరుకుంటున్న గిఫ్ట్ ఇది. గుర్తుంచుకో. రాధిక, హా? కర్ణని నిధి రమ్మంటుంది. ఇప్పుడే రావాలని వెళ్ళి వాడికి చెప్పు. సరే పెద్దమ్మా. అన్నయ్య, నిధి రమ్మంటుంది, రాయిలా. నీ జీవితంలో మోసం జరుగుతోంది కర్ణ. నిత్యతో నీ పెళ్లి చేయాలనుకుంటున్నారు మీ నాన్న. ఇది నిజం కన్నా. కర్ణ, నీకు నిజం చెప్పటానికి నా ముందున్న ఒకే దారి ఇది. దయచేసి చూడు. ఆయన వల్ల నువ్వు చిక్కుకోకురా. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని ఊరికే అనలేదు పెద్దోళ్ళు. ఎలాగో అన్నీ హాయిగా జరిగిపోతున్నాయి. ముగిసేదాకా ఇలాగే ఉంటే చాలు. ఒక సంబంధం మరింత బలపడుతున్న రోజునే ఇంకొకటి మొదలవుతుంది. నా జీవితంలో ఇలాంటి ప్రేమ ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. థ్యాంక్ యూ తాత. మీరిచ్చిన జీవితాన్ని ఇంకాస్త ప్రేమతో కట్టుకోవడం స్టార్ట్ చేస్తున్నాను. మీ ఆశీర్వాదం ఎప్పుడు ఇలాగే ఉంటుంది కదా. నిధి, ప్రపంచం, ఆమె కలలు అన్నిట్లో నేను పాలు పంచుకునే సమయం. ఆ బాధ్యతలను నేనెప్పుడూ సంతోషంగా మోయాలి. మోస్తాను.